మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు మనం చూడబోతున్నాము. ఇవి మనకు అర్థం కావాలంటే శిష్యులు అడిగిన ప్రశ్నలు గమనించాలి. 3:4 వచనం చదువుతున్నాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా. ప్రశ్నలు: ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడ, ఈ యుగ సమాప్తి, వాటికి సూచనలు మాతో చెప్పమని వాళ్ళు అడిగారు. ప్రభు గురించిన సంగతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుకి ఫోర్ నాలెడ్జ్ ఉంది. జరగబోయే విషయాలు ఆయనకు తెలుసు. ఫోర్ నాలెడ్జ్ అంటాం వీటిని. ఆ ఫోర్ నాలెడ్జ్ మనకి ఆయన చెప్పేప్పుడు 3 స్టేజిల్లో ఆయన చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా జరిగిపోయే విషయం ప్రభు చెప్తూ ఉంటాడు. నియర్ ఫ్యూచర్లో జరిగే విషయాలు ప్రభు చెప్తాడు. ఫార్ ఆఫ్ ఫ్యూచర్లో జరిగేవి కూడా ప్రభు చెప్తాడు. మనం ఇమ్మీడియట్గా జరిగేది ప్రభు ఎక్కడ చెప్పాడు అని చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నేను. బహుశా ఇంకా ప్రభు భూమి మీద ఇంకా 3 సంవత్సరాలు అలాగా ఉండాల్సిన పీరియడ్ ఏమో. ఆయన వినటానికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉండుంటారు. వాళ్ళ విషయంలో ప్రభు అంటున్నట్టు మనం గమనించవచ్చు. దేవుని రాజ్యం బలంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. కాబట్టి ఇది పెంతెకోస్తు దినం గురించి. అప్పుడే కదా దేవుని రాజ్యం అనేది బలంగా ఇశ్రాయేలీలందరూ గుర్తించడం. కాబట్టి ప్రభు పెంతెకోస్తు దినం గురించి మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. సరే, నియర్ ఫ్యూచర్ విషయాలు ప్రభు ఎక్కడ చెప్తున్నాడు అనేది చూస్తే, అవి లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆ విషయాలు కనబడతాయి. లూకా సువార్త 21 అంటే నియర్ ఫ్యూచర్లో జరిగిపోయే విషయాలు. 20వ వచనం నుండి చదువుతున్నాను. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనంలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును. ఇది నియర్ ఫ్యూచర్కి సంబంధించిన విషయంగా మనం చూడాలి. మరి ఫార్ ఆఫ్ ఫ్యూచర్ సంగతి ఏంటి అని అంటే, అది ఇప్పుడు మనం చదువుకుంటున్న మత్తయి 24వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభు మాట్లాడటం 37వ వచనం నుంచి చదువుతున్నాను. 24:37. నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడేను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని అక్కడ ఉండును. ఆ కాలమున 2 పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అది ఫార్ ఆఫ్ ఫ్యూచర్లో జరిగే విషయంగా మనం చూడాలి. ఎప్పుడైతే 3 కాలాల్లో జరగబోయే విషయాలు
ప్రభు తన ఫోర్ నాలెడ్జ్తో చెప్తున్నాడు అని మనం గమనిస్తాము. అప్పుడు మనకి 24, 25 అధ్యాయాలు స్పష్టంగా మనకి అర్థమవుతాయి. సరే, ఇక్కడ అంటే ఇంపార్టెంట్గా మనకు కనిపించే కీ విషయాలు ఉన్నాయి. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అన్నప్పుడు అది ఆ కాంటెక్స్ట్ చూస్తే ప్రభు మాట్లాడుతున్న వాటిలో ఆ నియర్ ఫ్యూచర్లో జరగబోయే విషయంగా కనబడుతున్నప్పుడు దీన్ని యూనివర్సల్ స్టేట్మెంట్గా చేసి మాట్లాడకూడదు. ఇది పాప క్షమాపణకి లేదా జస్టిఫికేషన్ బై ఫెయిత్కి సంబంధించిన రక్షణ కాదు. వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్లో శిష్యులు ఫేస్ చేయబోయే ఆ శ్రమల గురించి ప్రభు మాట్లాడుతున్నట్టు మనం గమనించాలి. వాళ్ళు అప్పచెప్పబడటం, జనం వాళ్ళని ద్వేషించడం, తర్వాత వాళ్ళు కొరడాలతో కొట్టబట్టడం, ఇలాంటి విషయాల్లో ప్రభు మాట్లాడుతున్నట్టు మనం గమనించాలి. తర్వాత 28వ వచనం, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అనేది, ఎక్కడ పాపం విస్తరిస్తే అక్కడ దేవుని జడ్జిమెంట్ కనిపిస్తుంది. అంటే జడ్జిమెంట్ అనేది ఎన్నో జడ్జిమెంట్స్గా చెప్పబడుతున్నప్పుడు ఇలాంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఈ మాట చెప్పగలం, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క జడ్జిమెంట్ కనిపిస్తుంది అనే స్టేట్మెంట్గా మనం చూడవచ్చు. ఆ తర్వాత వీళ్ళు అడిగింది ఏంటి అంటే, ఇవి ఎప్పుడు జరుగును అనే ప్రశ్న. ప్రభు చెప్తున్న మాటలు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. 34వ వచనం. తరము అన్నప్పుడు మనకు తెలుసు 40 సంవత్సరాలు అలాగని. సరే, మరి ప్రభు ఈ తరము గతింపదు అని అన్నాడు కదా, ఒకవేళ ఇంకా ఎక్కువ పీరియడ్ అయితే ఈ మాట ఎలాగో అని అంటే, గ్రీక్ పదంలో అది రేస్ అనే అర్థం కూడా ఉంటుంది. వెరీ సెకండ్ మీనింగ్ రేస్ అని ఇచ్చాడు. ఆ రకంగా కూడా మనం చూడవచ్చు. మరి ఎప్పుడు జరుగును అంటే ప్రభు ఇచ్చే జవాబు ఏంటంటే, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ప్రభు చెప్పిన మాట. సరే, ఈ 2 అధ్యాయాల్లో ఓవర్ రైడింగ్ కాషన్ లేదా ఓవర్ రైడింగ్ విషయం ప్రభు చెప్పేది ఏంటి అని చూస్తే అది మనకి 42వ వచనంలో కనిపిస్తుంది. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ప్రభు చెప్తున్న మాట, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఇలాంటి కీ వచనాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే మనకి ఒకటేమో భయం తొలగిపోవాలా, రెండోదేమో కన్ఫ్యూజన్ తొలగిపోవాలా. ఈ సెకండ్ కమింగ్ విషయంలో దేవుని యొక్క లేదా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి మెలకువగా ఉండటం అనేది ఆయన మెయిన్ పాయింట్ అయినప్పుడు, ఈ సిద్ధపడి మెలకువగా ఉండటం అనే విషయం ఆలోచించి దాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తప్ప భయపడటం అనేది కానీ కన్ఫ్యూజ్ అయిపోవటం అనే దానికి కానీ ప్రభు అవకాశం ఇవ్వట్లేదు అనేది మనం తెలుసుకోవాలి. సరే, ఒక విషయం ఏంటంటే, పాత నిబంధన రోజుల్లో ప్రభు దినము అంటే డే ఆఫ్ జడ్జ్మెంట్, అది ఒక్కరోజే. పాత నిబంధన రోజుల్లో ప్రభు దినం అంటే ఎక్కడ చూసినా కానీ డే ఆఫ్ జడ్జ్మెంట్, అది ఒక్కరోజే. మరి కొత్త నిబంధన రోజుల్లో ఇది 2 దినాలుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రోగ్రెసివ్గా దేవుడు బయలుపరుచుకున్నాడు. ఆ రోజున వాళ్ళు అటు నుండి చూస్తుంటే ఇది ఒక మౌంటైన్ పీక్. ఇది మనం సిలువకి ఇటువైపుకి వచ్చి చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, ఇటువైపు వాళ్ళు చూసిన మౌంటైన్ పీక్ని 2గా చూస్తున్నాం మనం. ఇటువైపు తిరిగితే ఒక మౌంటైన్, అటువైపు తిరిగితే ఇంకొక మౌంటైన్. అంటే ప్రభు రాకడ ఒక రకంగా వచ్చేసాడు, ప్రభు రాకడ ఇంకో రకంగా ఆయన రాబోతున్నాడు. సో
ప్రభువు యొక్క జన్మకు సంబంధించిన విషయాలన్నీ జరిగిపోయిన విషయాలు. ఆయన భూమి మీదకి రావటం విషయాలన్నీ జరిగిపోయిన విషయాలు. మరలా ఆయన భూమి మీదకి రావటం అనేది జరగాల్సిన విషయం. కాబట్టి మనకి రెండు, వాళ్ళకి ఒకటి అనే సంగతి మనం గమనిద్దాం. ఇంకొకటి ఇదేంటి అంటే, ప్రభువు దేవుని రాజ్యము అది మీ మధ్య ఉంది అంటాడు, మీలో ఉంది అంటాడు. అది ఇక్కడ అని అక్కడ అని అంటే మీరు వినొద్దు, అది జియోగ్రాఫికల్ కాదనే పద్ధతిలో ప్రభు చెప్తున్నాడు దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం యొక్క అండర్స్టాండింగ్తో ఈ సెకండ్ కమింగ్ అనే విషయం మనం చూడాలి. దేవుని రాజ్యము ఏంటి? దేవుని రాజ్యం అంటే ఎఫెసీ పత్రిక 1:10 ఉంటుంది, అలాగే కొలస్సీ పత్రిక 1:20 ఉంటుంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, కొలస్సీ పత్రిక 1:20 అవి పరలోకమందున్నవి అయినను భూమి అందున్నవైనను సమస్తమును ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభీష్టమాయను. దీన్ని మనం చిన్న స్టేట్మెంట్గా చెప్పాలి అంటే, ఏంటి మత్తయి అనే పరలోక రాజ్యం, ఏంటి మార్కు లూకా అనే దేవుని రాజ్యం అని మనం ఆలోచించేప్పుడు అది క్రైస్ట్ సెంటర్డ్ రూల్ ఆఫ్ గాడ్. ఆ దేవుని రాజ్యంలో మనం ఉన్నాం, ఆ సంగతి తెలుసుకోవాలా. ఆ దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. ఈ రూల్ సమస్తం లోపరచడం ఆయన చూసుకుంటున్నాడు. సమస్తాన్ని తనతో సమాధానపరుచుకునే పని ఆయన జరిగించుకుంటున్నాడు. అలాంటి పరిచర్య మనకు అప్పగించాడు. ఇది జరుగుతూ ఉన్నది. కానీ ఉన్నది దేవుని రాజ్యంలో. మరి సాతాను సంగతి ఏంటి? సాతాను ఒక విషయం మనం తెలుసుకోవాలా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా సాతాను ఉంటాడు అనేది ముందు మనం ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ప్రభు సాతాన్ని జయించాడు శిలువ మీద, ట్రూ. కానీ తండ్రి దేవుడు సాతాన్ని సమాప్తి చేయటం అనేది మనకి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం వరకు మనకి కనబడదు. అక్కడ మాత్రమే సమాప్తి జరగటం. కాబట్టి ఈలోపు సాతాను హేయమైన వస్తువుగా కనబడవచ్చు, తర్వాత పాప పురుషుడిగా కనబడవచ్చు, ఆ తర్వాత అబద్ధ క్రీస్తుగా కనబడవచ్చు, తర్వాత క్రూర మృగముగా కనబడవచ్చు, ఘట సర్పంగా కనబడవచ్చు, అపవాదిగా కనబడవచ్చు. ఇన్ని రకాలుగా సాతాను రకరకాలుగా కనబడే అవకాశం ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అతని ప్రమేయం ఉంది భూమి మీద. మనం ఈ భూమి మీద శరీరంలో ఉన్నాము. పాపానికి అవకాశం ఉంది. సాతాను యొక్క ఏమంటామంటే ఫుట్ హోల్డ్ ఉందంటారు. ఎందుకంటే వాడి ఏజెంట్స్ ఒకటి మన శరీరం, విశ్వాసి యొక్క శరీరం ఒక ఏజెంటు. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న లోకం ఇంకొక ఏజెంటు. ఈ ఇద్దరు ఏజెంట్స్ని వాడేవాడు రకరకాలుగా వాడుతూ ఉంటాడు. ఆఖరికి వచ్చేసరికి ప్రత్యక్షం వాడు. అలాంటప్పుడు మనం ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి అలాంటి ప్రస్తావనలో మనం ఆలోచిస్తాం. కాబట్టి ఇన్ని రకాలుగా సాతాను కనపడే అవకాశాలు ఉన్నప్పుడు వాటిని అనుసరించి మనం ఈ పోర్షన్స్ అన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వటానికి ఏ రకమైన అవకాశం లేదు. ఒకటేమో ఆయన ఫోర్ నాలెడ్జ్ బట్టి వెంటనే జరిగిపోయేది ఆయన చెప్పాడు. అది పెంతెకోస్తు దినాన దేవుని రాజ్యం బలంగా రావటం ఆ రోజున్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చూశారు, ముసలి వాళ్ళు కూడా చూశారు. రెండవది యెరూషలేము దండుల చేత చుట్టబట్టడం అనేది భయంకరమైన సంగతిగా స్త్రీలు, పాలిచ్చే గర్భిణీ స్త్రీలు అందరూ చూసిన విషయాలు అవి. మూడవదిగా ప్రభు యొక్క అంటే రాకడికి సంబంధించిన విషయాలు. ఈ నోవాహు దినాల్లో ఆ విషయాలు కాషన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలా? ఆయనేమో మెళకువగా ఉండమని చెప్పినప్పుడు అలాంటివి మనకి ఎవ్రీడే లైఫ్ స్టైల్లో కనబడుతున్నప్పుడు వాటి విషయంలో జాగ్రత్త పడాలా. ఏం జరిగింది నోవాహు దినాలు, ఎందుకు ప్రభు చెప్తున్నాడు? సో అలాగే మనం కూడా విశ్వాసం అయినప్పటికీ కూడా ఆ టైప్ ఆఫ్ ఆ లివింగ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడానికి అవకాశం ఉంది. జనులు ఏం చేస్తారు? తింటారు, తాగుతూ ఉంటారంటాడు. తర్వాత వాళ్ళేమో
కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు అంటాడు. వాళ్ళేమో నాటుతూ అంటాడు, కట్టుతూ ఉంటారంటాడు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, పెళ్లికి ఇయ్యబడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా? రొటీన్ విషయాలే, ఇవన్నీ చేసుకోవాల్సిన విషయాలే. బట్ ద లార్డ్ ఎక్స్పెక్ట్స్ అస్ నాట్ టు బి లాస్ట్ ఇన్ దీస్. సో ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనేది ఆలోచించాలి. ఆయన కన్సర్న్ మెలకుగా ఉంటామన్నప్పుడు, ఇలాంటివి లైఫ్ స్టైల్ అనేది ఎవ్రీడే జీవితంలో కనబడుతున్నప్పుడు, హౌ ఆర్ వి యాక్టింగ్ యాజ్ బిలీవర్స్? వాట్ ఆర్ దీస్ టు అస్? డూ దే వెయ్ మోస్ట్ ఇన్ అవర్ లైఫ్స్? మన ఎవ్రీడే లైఫ్లో అవేనా ఎవ్రీథింగ్? మన కన్సర్న్ ఏంటి? దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం? ఏ రకమైన లైఫ్ స్టైల్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? రొటీన్ మ్యాటర్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకోవాలా. తర్వాత ప్రభు చెప్తున్నవి ఆయన ఉపమానాలుగా చెప్పాడు. ఒకటేమో స్టీవార్డ్ గురించి మాట్లాడాడు. 45వ వచనం ఉంటుంది, 24. గృహ నిర్వాహకత్వము అప్పజెప్పబడింది. ఇప్పటికే తెలుసు వేటి విషయంలో మనం బాధ్యులంగా ఉన్నామో. మనకి తెలియకుండానే అలాంటి పొజిషన్లో మనం ఉంచాడు. మనం గృహ నిర్వాహకులు అయినప్పుడు ఏ రకంగా ఉంటున్నాం? బాధ్యత ఎలా ఉంది? మనకు అప్పచెప్పబడిన వాడిని ఎలా చూస్తున్నాం? ప్రభు వచ్చే టైంకి వాళ్ళ విషయంలో ఎలాంటి లెక్క మనం చెప్పబోతున్నాం? ఇలాంటివి ఆలోచించుకోవద్దు. ఎందుకు ఆ ఉపమానం చెప్పాడు ఈ కాంటెక్స్లో? ఎందుకు ఈ సెకండ్ కమింగ్ సంబంధించిన విషయాల్లో ఆ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు? స్టీవార్డ్షిప్ ఎందుకు చెప్తున్నాడు? అంటే మరణము ఇలాంటివన్నీ కూడా ఆ జూయిష్ కాంటెక్స్లోనే ఆలోచిద్దాం. సో అది తీవ్రంగా నరకం, పరలోకం ఆ సంగతులు కాదు, ఆలోచిద్దాం. బాధ్యత, లెక్క, ఆ జూయిష్ కాంటెక్స్లో వాళ్ళని లెక్క అడుగుతాడనమాట ఆయన. కాబట్టి మన కాంటెక్స్లో మనకు అప్పచెప్పబడిన వాటిని ఏ రకంగా మనం డీల్ చేస్తున్నాం? అప్పచెప్పబడిన మనుషుల విషయంలో ఏమి లెక్క చెప్పుకుంటాం? హౌ ఆర్ వి యాక్టింగ్ యాజ్ స్టీవార్డ్స్? హౌ ఆర్ వి డీలింగ్ విత్ అవర్ ఎవ్రీడే రెస్పాన్సిబిలిటీస్ ఇన్ రిలేషన్ టు దోస్ పీపుల్? కనెక్ట్ అవ్వటానికే టైం లేదా? కలుసుకోవటానికే టైం లేదా? మాట్లాడటానికే టైం లేదా? దేనికి ఉంది టైము? సో టైం లేదు, ఐఎమ్ బిజీ అని అనొద్దు అంటున్నాడు ఒక ఆయన ఈ మధ్య. ఎప్పటికప్పుడు అది రివీలింగే. బిజీ అనొద్దు. నిజం చెప్పాలంటే మీరు చెప్పేవా అవి నాకు ప్రయారిటీ కాదు అని మాట్లాడండి అన్నాడు, సిగ్గు వదిలేసి. మీరు చెప్పే విషయం నాకు ప్రయారిటీ కాదు అని అంతే తప్ప ఐఎమ్ బిజీ బ్రదర్, ఏం మాటలవి? సో స్టీవార్డ్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. 10 మంది కన్యకలు. వాళ్ళ గురించి వివరించి భాష్యాలు చెప్పాలా? వాటికి అర్థాలు తీయాలా? సింపుల్గా అర్థం అట్లా పైనే చెప్పాడుగా. సిద్ధపడి ఉండమంటున్నాడు, మెలకుగా ఉండమంటున్నాడు. సో ఈ 10 మందిలో 5గురే సిద్ధపడి వచ్చారు, 5గురే మెలకుగా ఉన్నారు, 5గురే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వెల్కమ్ చేశారు హ్యాపీగా. కాబట్టి ఈ ఉపమానం చెప్తున్నాడు అంటే నిజమే కదా. సిద్ధపాటు విషయంలో నేను ఏం చేస్తున్నాను? నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను ఎలా సిద్ధపరచుకుంటున్నాను? మెలకుగా ఉండమంటున్నాడు కదా. అంటే ఏం చేయాలో ఒక్క విషయం, ఇలాంటి వాటికి సొల్యూషన్స్ లేకపోలేదు. ప్రభు చెప్తున్నాడు, అబాయిడ్ ఇన్ మీ అంటున్నాడు, అబాయిడ్ ఇన్ మై వర్డ్ అంటున్నాడు. అదొక మనసు, వాక్యాన్ని ప్రేమించే మనసు. 66 పుస్తకాలు ఎప్పటికి అర్థమవుతాయి? ఎందుకు ఇంత చదివించి 66 పుస్తకాలు చేతిలో పెట్టాడు? బిలీవర్స్గా ఉంటూ ఆదివారాలతో సరిపెట్టుకోటాక, పొద్దుట క్వైట్ టైంతో సరిపెట్టుకోటాక చాలా, మిడ్ వీక్తో చాలా, అప్పుడప్పుడు వాక్యం వింటే చాలా. ఈ అబాయిడింగ్ అంటే దానికి మళ్ళీ ప్రిన్సిపల్స్. ఈ క్వైట్ టైంలోది డే అంతా మెడిటేట్ చేయాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకొకడు వస్తాడు, ఒక్క వచనం చాలంట డే అంతా మెడిటేట్ చేయడానికి. ఏం మాటలు ఇవి? అదొక మనసు, వాక్యం మీద ఆలోచన, అవగాహన కోసం తాపత్రయం, ఆరాటం. ఆలోచించండి. ఆ మనసు ప్రభువా నాకు ఇవ్వు, ఇస్తే నేను మెలకుగా ఉంటా.
నీ వాక్యంలో అబైడ్ అయి ఉంటే, నువ్వు చెప్పినట్టు నేను అబైడ్ అయి ఉంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటానుగా. నాకు అలాంటిది కావాలి. సో సొల్యూషన్ లేకపోలేదు, ఉంది. ఏంటో మెలకువ, ఏంటో సిద్ధపాటు అని కన్ఫ్యూజ్ అక్కర్లా. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఇంకొక ఉపమానం చెప్పాడు. ఇప్పటికీ విశ్వాసులకి వాళ్ళ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కనపట్ల. పౌలేమో అసలు సంఘం మొత్తం రన్ అవటం గిఫ్ట్స్ మీదే అంటున్నాడు. మొత్తం సంఘం రన్ అవటం గిఫ్ట్ మీదే. ఆయన కోరుకున్న దేవుని రాజ్య వ్యాప్తి గిఫ్ట్స్ని బట్టే. నా గిఫ్ట్ ఏంటో నాకు తెలుసుకునే టైం లేకపోతే ఎంత విచారం. ఆ గిఫ్ట్ని బట్టి నేను ఏ రకంగా యాక్ట్ చేయాలి అనే సంగతి తెలియకపోతే ఎంత విచారం. దేవుని రాజ్య వ్యాప్తి కోసం నీకు ఒక ఆత్మ వరం ఇచ్చి దాన్ని ఉపయోగించమని దేవుడు చెప్తే ఉపయోగించడానికి మనసు లేదా, ఆలోచన లేదా, అవసరత లేదా, భక్తి చాలా, ప్రేమించేస్తాం చాలా, విశ్వాసంలో ఉంటాం చాలా. ఏం మాటలు ఇవి? ఏం మాటలు చెప్తున్నాడు? తలాంతుల గురించి చెప్తున్నాడు. 5 దేనారాలు. ఏం చేశాడు అతను? పని కలిగి ఉన్నాడు. పౌలు అంటున్నాడు, పని కలిగి ఉందము. ఆయన ఇచ్చిన వరాన్ని అనుసరించి పని కలిగి ఉందము. దానికి ఇంకా పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు. అదొక టెన్స్, అది ప్రజెంట్ టెన్స్. అది హ్యాబిచువల్లీ ఐఎమ్ at work. What for? In the extension of his kingdom, I am at work. పని కలిగి ఉందము. నా వరాన్ని అనుసరించి నేను పనిలో ఉంటే, నా వరం ఏంటో నాకు తెలిస్తే టైం వేస్ట్ ఉండదు. అవతల అతను వరం ఏంటో నాకు తెలిస్తే అతనితో పోటీ పన్ను. అతన్ని గౌరవించడమే నాకు వస్తుంది. అతను నాకంటే యోగ్యుడిగా ఎంచడమే నాకు వచ్చేది. కాబట్టి ఈ గిఫ్ట్లు అనేవి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడంటే ఎంతకాలం తెలుసుకోకుండా బిలీవర్ని చెప్పుకోగలగటం, బిలీవర్ని అనుకోవటం, లోపల చెప్పడానికి కూడా ధైర్యం ఉంటుందా కొంతమందికి. దానికి కూడా వెనక తగ్గటమే. తేల్చుకునే ఆలోచన లేదు, తేల్చి మాట్లాడే పద్ధతి లేదు. దయచేసి ఆలోచించండి. 5 తలాంతుల వాడు 5 తీసుకొచ్చాడు. 2 తలాంతుల వాడు 2 తీసుకొచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నేను సిద్ధపరిచిన దాంట్లోకి నువ్వు ప్రవేశించంటున్నాడు. చక్కగా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి. 21వ వచనం, 25వ అధ్యాయం 21. నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఎంత బాగుంది! 5 అతనిది, 2 అతనిది. 1 పద్ధతులు ఏం చేద్దామని, పాతి పెట్టేసి ఏం చేద్దామని, ఏమి లెక్క చెప్పుకుందామని, దేవుడు అడిగితే ఎలాంటి మొహంతో ఆయన్ని ఎదుర్కొందామని. పరలోక రాజ్యం గిఫ్ట్స్కి సంబంధించింది, ఆనర్కి సంబంధించింది. జ్యోతుల వలె ప్రకాశించడానికి అవకాశం ఉండే చోటది. కాబట్టి ఉపమానాల యొక్క అర్థం దయచేసి గమనించండి. ఎందుకు ప్రభు ఈ ఉపమానాలు చెప్పాడు అని అర్థం అవ్వాలా. తర్వాత 31వ వచనం నుండి 46వ వచనం వరకు జడ్జ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. అన్నిట్లోనూ అందరినీ కలిపే ఉంచుతున్నాడు. విశ్వాసుల జడ్జిమెంట్ వేరుగా ఉంది. అన్యజనుల జడ్జిమెంట్ ఎప్పుడూ కనపడింది, అది కనపడుతూనే ఉంది. ఆ తర్వాత ఏమంటామంటే లోకం అంతటికీ తీర్పు అనే జడ్జిమెంట్ తర్వాత ఉంది. ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఫైనల్ చేసి మాట్లాడటం, వాక్యం అర్థం తెలీదా మనకి? వాక్యం గ్రహింపు లేదా? ఓవర్ రైడింగ్ విషయాలు ఏంటో మనకు తెలీదా? ఇది తీసుకుంటారు. 31 తీసుకుని 31 నుంచి 46వ వచనం తీసుకుని ఏ ప్రభు ఏమన్నాడో చూడండి ఇక్కడ అని సోషల్ యాక్షన్ మీద ఓవర్ ఎంఫసిస్ ఆన్ సోషల్ యాక్షన్ బేసింగ్ జస్ట్ ఆన్ దిస్. మొన్న నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఒక ప్రశ్న బైబిల్ స్టడీలో పీటర్ అనుకుంటా, అమెరికన్, ఆయన ప్రశ్న వేశాడు. ఏంటి అంటే కాదు, ఎవరో సరిగ్గా గుర్తులేదు, కృష్ణనేమో. ఏమంటాడు అంటే ఇందులో స్పిరిచువల్ ఎన్నో చూడండి అన్నాడు. ఏది?
నాజరైన్ మేనిఫెస్టో ఆఫ్ నజరేత్. ఇందులో ఫిజికల్ ఎన్నో, స్పిరిచువల్ ఎన్నో చూడండి అన్నాడు. మాట్లాడితే ఫిజికల్ మాట్లాడే వాళ్ళే కనపడ్డారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే అక్కడ స్పిరిచువల్ వెతుక్కోవడానికి అవకాశమే ఇవ్వలేదు. చూస్తే ఫిజికల్ వెతుక్కోవటం కష్టమైపోయింది నాకు. ఆహా, ఏమి ట్రిక్ చేస్తున్నారు, ఏంటి ఎంఫసిస్, ఇది ఓవర్ ఎంఫసిస్. ఇక్కడ ఇది ఏదో పెద్ద ఆఖర్ జడ్జిమెంట్ లాగా ఈ 31వ వచనం నుండి 46వ వచనం వరకు ఏంటంటే, ఆయన కూర్చున్నాడు గొర్రెల కుడి చేతి వైపు, మేకల ఎడమ చేతి వైపు. గొర్రెలతో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకని మీరు చేర్చితరు గనుక నాకు చేసితరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఇది ప్రభు చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ మేకలకు సంబంధించిన వాళ్ళ వైపు తిరిగాడు. మీరు ఇలా చేయలేదు, అలా చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు అని చెప్తే వాళ్ళని ఏమంటున్నాడంటే, మీరు ఇదిగో శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి అని, ఇలా చేయలేదు, అలా చేయలేదు అంటే, మేము ఎప్పుడు చేయలే ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలికొని ఉండుటేను, దప్పికొని ఉండుటేను, పరదేశమై ఉంటాను, ఇవన్నీ లిస్ట్ చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలా చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితోను, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. మరి ఇది జూయిష్ కాంటెక్స్ట్, కంప్లీట్ ఇజ్రాయలైట్ కాంటెక్స్ట్ గమనించుకోండి. ఎందుకు అంటే కీ వెర్స్ గమనించాలి మనం. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు. మరి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన 12 మంది శిష్యులను పంపుతున్నాడు. అలాగే తర్వాత 70 మందిని కూడా పంపించాడని మనకు తెలుసు. ఈ పంపించేప్పుడు వాళ్ళ కోసం కాచుకుని ఉన్న పరిస్థితులు ఏంటో చక్కగా వివరించాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకును, 10వ అధ్యాయం చదువుతున్నాను 16 నుంచి, తోడేళ్ల మధ్యకును గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎక్కడికి? చెరసాలకి. కాబట్టి 42వ వచనంలో ఆఖరిలో అంటున్నాడు, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అర్థమైందా? ఏంటి ఇక్కడ సంగతి? ఆ రోజున 70 మందిని యెరూషలేము వీధుల్లోకి వెళ్ళండి, లేదా యూదా దేశంలోని పట్టణాల్లోకి వెళ్ళండి, అన్ని జనుల వీధుల్లోకి వెళ్ళొద్దు, అన్ని జనుల పట్టణాల్లోకి వెళ్ళొద్దు, వీళ్ళ మధ్యకి వెళ్ళండి అని అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఏర్పరచబడిన వారుగా చెప్పబడిన వాళ్ళు 2 రకాలుగా బిహేవ్ చేశారు. వీళ్ళ విషయంలో, వీళ్ళ కష్టాల్లో తెగించి వాళ్ళు మనల్ని తరుముతున్నా, కొడుతున్నా, లేకపోతే వాళ్ళు వెలివేసినా ఏం పర్వాలేదు, వీళ్ళకి కానీ చన్నీళ్ళు ఇద్దాం,
ఇదిగో వీళ్ళని చెరసాల్లో పెట్టారు, వెళ్దాం వీళ్ళకి హెల్ప్ చేద్దాం, వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళు పరిచర్యకు వచ్చిన వాళ్ళు, వాళ్ళకంటూ సపోర్ట్ ఏముండదు, ఏం తెచ్చుకోలేదు, వాళ్ళు ఒక జాలి తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు, ఒక రెండో జత బట్టలు తీసుకెళ్ళొద్దు అన్నాడు, ఏం పట్టుకెళ్ళొద్దు అన్నాడు, డబ్బులు ఏమి లేవు. అలాంటి వాళ్ళకి ఏమేమి హెల్ప్ చేశారో, మరి ఎలా చేశారో ప్రభు అంటున్నాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన వీళ్ళకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. కాబట్టి ఇక్కడ ఒక సంగతి గమనించండి, పరలోకం నరకం అనేది ఎందుకు తేల్చాలి మనం ఇక్కడ, ఇది ఫైనల్ అన్నట్టు ఎందుకు మాట్లాడాలి అన్ని జడ్జ్మెంట్స్ ఉన్నప్పుడు? తెలిసిన మనం ఏ పాపక్షమాపణ ఎలా వస్తుందో తెలుసు మనకి, ఏ కారణంగా ఒకడు పరలోకంలో ప్రవేశిస్తాడు, అది ఓవర్ రైడింగ్, యూనివర్సల్. గాస్పల్ ఈజ్ యూనివర్సల్. ఎప్పుడైతే అది యూనివర్సల్ అయిందో దాన్ని అనుసరించి మిగతావన్నీ అర్థం చేసుకోవాలా. తొందరపడిపోవటమైనా సోషల్ వర్క్ బట్టి పరలోకంకి వెళ్తారా, సోషల్ వర్క్ బట్టి నరకానికి వెళ్తారా? అలాగ భయపెట్టడం ప్రీచ్ చేసేప్పుడు అదే ఆలోచన. కాబట్టి దయచేసి దేన్ని లెట్ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. When will it happen? Only when you have overall understanding of scriptures. Only when you know the general content of all 66 books, you would be able to place things in their proper perspective, see things in proper perspective, place where they fit. ఎక్కడ ఏది ఉంచాలో, ఎక్కడ ఏ రకంగా ఆలోచించాలో ఆ రకంగా ఆలోచించాలా. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఆయన రాకడ ఈ రోజున ప్రభు దినం అంటే 2 వచ్చేసాడు, రాబోతున్నాడు. పోనీ రాబోతున్నదంతా ఒక్కరోజులాగా ఉందా? లేదుగా. ముందేమో ఆయన హీ కమ్స్ ఫర్ హిజ్ ఓన్, తన వారి కోసం వస్తాడంట. అందుకే మృతులు లేపబడతారు, ప్రభు వచ్చినప్పుడు వెళ్ళి ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఆ తర్వాత సజీవులమైన మనం కూడా మనం ఏమంటామంటే అది దాన్ని ఎత్తపడతాం, అక్కడికి వెళ్ళి కలుసుకుంటాం. ఎందుకు కలుసుకున్నాం? బికాస్ హీ హ్యాస్ కమ్ ఫర్ హిజ్ ఓన్ ఆర్ హీ ఈజ్ కమింగ్ ఫర్ హిజ్ ఓన్. ఆ తర్వాత మధ్యలో ఇంకెన్నో ఉంటాయి, మధ్యాకాశంలో విందు ఉంటుంది. ఆ తర్వాత ఆయన అందరితో కలిసి భూమి మీదకి దిగి వస్తాడు అని అంటే హీ ఈజ్ కమింగ్ విత్ హిజ్ ఓన్. అక్కడ కూడా వెంటనే తేలటంలా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి సాతాను గారి విషయమే రకరకాల చోట్ల రకరకాలుగా రాయబడి ఉన్నప్పుడు ఇవన్నీ జరగాల, ట్రిబులేషన్ జరగాల, 1000 ఏళ్ల పరిపాలన, వీటిని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుందాం. తర్వాత బేసిక్గా ఈ విషయాలు అర్థం అవ్వాలిగా. బేసిక్గా ఈ విషయాలు అర్థమైనప్పుడు ఏం భయం ఉంటుంది మనకి, ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుంది? ఏదైతే ప్రభు బాటమ్ లైన్గా చెప్పాడో దాన్ని గమనించుకుంటే మనకు కష్టం ఏంటి? మెలకుగా ఉండమన్నాడు, సిద్ధపడి ఉండమన్నాడు. నాకే తెలీదు నేను ఎప్పుడు వస్తాను, తండ్రి ఒక్కడికే తెలుసు. సో వాళ్ళెవరో డేట్స్ గెస్ చేస్తే మనం ఎందుకు భయపడాలా? ఇలాంటి రోజుల్లో రకరకాలుగా ఇదిగో ఆ సూచన అదే సూచన అంటే ఓకే, ఎప్పటి నుంచో సూచనలు. ఈ పీరియడ్ అంతట్లోనూ సాటన్ గడ్డ రోల్ ఉంది, దేవుని రాజ్యం అనే సంగతులు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి ఏ విషయాల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆశిస్తే 10 రోజులు కూర్చుని వరుసగా చదువుకుందాం, ఈ విషయాలే లైన్లో పెట్టుకోగలిగితే పెట్టుకుందాం. భయపడటం ఎందుకు? ఎవరో భయపెడితే భయపడటం ఎందుకు? ఎవరో ఏదో చెప్తే వాళ్ళ గురించి ఆలోచించేయటం ఎందుకు? అంత టైం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వేటికి టైం ఇవ్వాలో వాటికి తెలియనప్పుడు ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. దయచేసి అబాయిడ్ అయి ఉండటం అనేది ఓవరాల్ ప్రభు నేర్పించిన ప్రిన్సిపల్. అది ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వాళ్ళు భయపడరు. భయపడటానికి దాస్యపాత్మ పొందలా, మనం దత్తపుత్రాత్మ పొందాం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అల్టిమేట్. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను. ఆ ఫ్రీడంతో బ్రతుకుదాం. అంటే సెకండ్ కమింగ్ గురించి మాట్లాడరు అంటే ఏమందాం మరి? దానికి సెకండ్ కమింగ్ గురించి మాట్లాడరు వీళ్ళంటే ఏమందాం? మాట్లాడదాం. కానీ వాళ్ళు అడిగారని కాదు, అన్నిటికీ ప్లేస్ ఉంది, అన్నిటికీ టైం ఉంది. టైంను అనుసరించే మనం యాక్ట్ చేస్తాం.
ఆయనతో అవాయిడ్ అయి ఉన్నాం, ఆయన వాక్యంలో అవాయిడ్ అయి ఉన్నాం. దేనికి కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు, దేనికి అమ్మో అనుకుని ఆగిపోయే పని లేదు. ఇది సాగేది ఆయనతోటే ఉన్నాం, అంటుకట్టబడి ఉన్నాం. శాప్ ఫ్లో అవుతుంది. ద్రాక్షవల్లి, ఆ తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంది. శాప్ ఈజ్ ఫ్లోయింగ్, నాట్ జస్ట్ ఇన్ ద మార్నింగ్, నాట్ జస్ట్ మిడ్ వీక్, నాట్ జస్ట్ సండే. Sap is flowing 24 hours a day, 24/7, whatever you call it, year after year, until the Lord asks us to come back or come to Him, go to Him. అప్పటి వరకు ఇంతే లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ మనం కోరుకుందాం. నో టైంలో వాళ్ళ టైప్లో బాక్ డౌన్ అయిపోయిన బ్రతుకులు మనకొద్దు. లిబరేటెడ్ బ్రతుకులతోనే రొటీన్ మ్యాటర్స్లో పార్టిసిపేట్ చేద్దాం. ఫ్యామిలీ విషయాలు ఉంటూనే ఉంటాయి, పిల్లలతో ఉండాల్సిన విషయాలు ఉంటూనే ఉంటాయి, పెళ్ళికి సంబంధించిన విషయాలు ఉంటాయి, సంపాదనకి సంబంధించిన విషయాలు ఉంటాయి, పెంచుకోవడానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, కొనుక్కోవడానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అన్నీ ఉంటూనే ఉండి. డిటాచ్మెంట్, ఎనీ టైమ్ ఐఎమ్ విల్లింగ్ టు డ్రాప్ దట్ అనే లైఫ్ స్టైల్ మనకు అవసరం. టీచర్ గారి విషయంలో కొత్తగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె లైఫ్ స్టైల్లో ఎనీథింగ్ అన్నమాట. ఎంత డిటాచ్మెంట్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయగలదామే. ఏదైనా సరే, ఎవరినైనా సరే, భర్తనైనా సరే, పిల్లలనైనా సరే. ఎందుకు? ప్రభువే ఫైనల్. ఆయన్ని ప్రేమించడమే తనకు తెలుసు, అంతవరకే. సో ఈ రకమైన లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.